దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది ప్రార్థనా సమయం. మనందరము కూడా దేవుడి సన్నిధిలో కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం, దేవుని వాక్యాన్ని విందాం. ఆశతో ఉన్న నా దీన
బ్రతుకును నీ కృపతో నింపితివి. నిరాశతో ఉన్న నా దీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివి. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపన కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నిన్ను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసేవాడవు ప్రభువా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి గృహాలని, వాళ్ళ కుటుంబాలని అయా మీరు దర్శించి వాళ్ళని దీవించమని కోరుతున్నాం. వాక్యం వినబోతుండగా ప్రభువా, నీ బిడ్డలు యేసుక్రీస్తు రక్తంలో ఉన్న శక్తిని గ్రహించి ప్రభువా, ఆ క్రీస్తు రక్తం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈరోజు మనము యోబు గ్రంథంలో నుంచి మనం ధ్యానించబోతున్నాం. మన ప్రభు అయిన క్రీస్తు రక్తంలో ఉన్న శక్తి గురించి మనము ధ్యానించబోతున్నాం. పాత నిబంధన కాలంలో యోబు దేవుడి పట్ల మిక్కిలి భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా మనం చూస్తాం. యోబు గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో 2-3 చాలా చక్కని మాటలు రాయబడ్డాయి ఆయన గురించి. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, అలాగే భక్తిపరుడు అనే మాట మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యోబుకి దేవుడు అంటే చాలా భక్తి, అలాగే ఆయన కుటుంబం అంటే కూడా యోబుకి చాలా ప్రేమ. యోబు మనం చూస్తున్నాము యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ దేవుడి పట్ల భయభక్తులు గల యోబు ఆయన జీవితంలో సిరి సంపదలు కలిగి ఉండేవాడు, ఆస్తిపాస్తులు కలిగి ఉండేవాళ్ళు, అలాగే పొలాలు, జంతువులు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, అనేక సంపదతో ఆయన జీవిస్తుండేవాడు. బైబిల్లో ఒక మాట యోబు గురించి రాయబడదండి. ఆ తూర్పు దిక్కున ఉన్న వాళ్ళందరిలో యోబు మిక్కిరి ధనవంతుడు అనే మాట రాయబడది. చూడండి, ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారో, దేవుడి పట్ల ఎక్కువగా భయభక్తులు కలిగి జీవిస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు ఒక సిరి సంపదలోనే కాదు, తన కుటుంబ పరంగా కూడా యోబు చాలా దీవించబడ్డాడు. యోబుకి 7 కుమారులు, 3 కుమార్తెలుతో పెద్ద కుటుంబము యోబుది. యోబు ఇటు కుటుంబ పరంగా,
ఇటు ఆస్తిపాస్తుల పరంగా, అటు పేరు ప్రఖ్యాతల పరంగా యోబు చాలా దీవించబడ్డాడు దేవుడితో. ఒకే కారణం, మనం యోబులో 3 గుణాలు చూస్తున్నాం. 1, ఆయన యథార్థవంతుడు. 2, ఆయన న్యాయంగా నడుచుకునేవాడు. 3, దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ప్రార్థన అనేది మనము చాలా సందర్భాల్లో విస్మరిస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది మనము దూరంగా పెట్టి మనం జీవిస్తున్నాం. కానీ యోబు మాత్రం, ఈ దేవుడి పట్ల భయభక్తులు కలిగిన యోబు ఉదయము ఆయన దేవుడి సన్నిధిలోకి వచ్చేవాడు. ఉదయము ప్రార్థనతో ఆయన దేవుడి సన్నిధిలోకి వచ్చేవాడు. ఆ ప్రార్థనతో పాటు యోబు దేవుడికి దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఈ దహన బలులు ఎందుకు అర్పించేవాడంటే, అయ్యా, నా కుటుంబము, నా కలిగిన ఆస్తిపాస్తులు, నీవిచ్చిన పేరు ప్రఖ్యాతలు ఏవి కూడా ప్రభా దుష్టుడు ముట్టకుండా నన్ను కాపాడు ప్రభు అని ఆ రోజు దహన బలులు అర్పించి ఆ కుటుంబం కోసం, ఆయన కోసం, ఆయన ఆస్తిపాస్తుల కోసం యోబు ప్రార్థిస్తూ వచ్చేవాడు. ఒకానొక రోజు బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే, సాతాను దేవుడి దగ్గరికి, దేవాదేవుడి దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నిస్తుంది. సాతాను కూడా ఒప్పుకుంటుంది, యోబుని ఎవరు ముట్టుకోగలరు? యోబు కుటుంబాన్ని ఎవరు ముట్టుకోగలరు? ఎందుకంటే నువ్వు యోబు చుట్టూ ఒక కంచెని వేశావు అని సాతాను దేవుడి దగ్గర ప్రస్తావిస్తూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటామో, ఉదయం లేచి దేవుని వెతికే వారిగా ఉంటామో, ఆ ప్రార్థనతో పాటు మన యథార్థవంతమైన జీవితం జీవిస్తూ వస్తామో, దేవుడు ఏం చేస్తారంటే మన కుటుంబము చుట్టూ, మన చుట్టూ, మన ఆస్తిపాస్తుల చుట్టూ తన కంచెని వేసి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని దేవుడు కాపాడేవాడిగా ఉంటాడు. యోబు జీవితంలో అదే జరిగిందండి. సాతాను ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను యోబు కుటుంబాన్ని ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను యోబు పేరుని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సాతాను ఒప్పుకుంటున్నాడు, నేనేం చేయలేను. ఎందుకంటే దేవుడే యోబు చుట్టూ, యోబు కుటుంబము చుట్టూ ఒక కంచెని వేశాడు. ఎందుకు కంచెని వేశాడు దేవుడు? 1 ప్రార్థన, 2 ఆ దహన బలులు అర్పించడం వల్ల రక్తము ఆ ప్రదేశంలో చిలకరించబడేది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఎంత పని చేసినా, ఎంత మంచి పనులు చేసినా మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మన పేరుని పాడు చేసే వాళ్ళు ఉన్నారా? మనం ఎంత కష్టపడ్డా మన కష్టారీతాన్ని మనం అనుభవించలేకపోతున్నామా? మనం ఎంతగానో ఆశలు పెట్టుకున్న మన పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మన ఆశల మీద నిరాశ చల్లుతున్నారా? నా పిల్లలు ఇలా ఉండాలి అని చాలా కలలుగానే తల్లిదండ్రులు మనం చూస్తాం. కానీ ఈరోజు సమాజం కావచ్చు, లోకము ఆకర్షితులై వాళ్ళు సమాజంలో కలిసిపోయి వాళ్ళు లోకానుసారాలుగా జీవిస్తూ దేవుడి పట్ల భయభక్తులు లేకుండా తల్లిదండ్రుల ఆ యొక్క ఆలోచనకి, వాళ్ళ వాంఛలకి విరుద్ధంగా చాలామంది పిల్లలు జీవించడం మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి ఆ పెంచిన ఆ పిల్లలు వాళ్ళ చేయి జారిపోతుంటే వాళ్ళలో ఒక బాధ. ఈరోజు యోబు అలా జరగకూడదని తన పిల్లల కోసము ప్రార్థిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఎప్పుడైతే యోబు ప్రార్థన చేశాడో దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని తాకకుండా దేవుడు కాపాడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీ ఆస్తిపాస్తులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ఇవన్నీ కాచి కాపాడాలంటే 2 విషయాలు మనం చేయాలి. జాగ్రత్తగా విందాం. 1, ప్రార్థనలో మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి ప్రతి ఉదయం. 2, యోబు దహన బలులు అర్పించినట్లుగా మనము కూడా ప్రభు అయిన క్రీస్తు రక్తం మన మీద, మన పిల్లల మీద, మన ఆస్తిపాస్తుల మీద, మన పేరు ప్రఖ్యాతల మీద ప్రభు అయిన క్రీస్తు రక్తంలో మనం ముద్రించబడాలి.
చాలామంది కీర్తన 91 కావచ్చు, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని పాట పాడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎందుకు ఆ పాట పాడుతారు అంటే, సాతాను మమ్మల్ని ముట్టుకోకూడదు, మాకే అపాయం రాకూడదు, మా ప్రయాణాల్లో ఏ అపాయం రాకూడదని క్రీస్తు రక్తమే జయము అని పాట పాడుతూ ఉంటారు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దేవుని వాక్యాన్ని వించిన మనము ప్రతిరోజు మన కుటుంబము క్రీస్తు రక్తంలో కప్పబడాలి. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో మన కుటుంబము కప్పబడుతుందో నీకు పొంచి ఉన్న కీడు దాటిపోతూ ఉంది అనే మాటను చెప్తా ఉన్నాను. నిర్గమకాండంలో మనం ఇలా చదువుతూ ఉన్నాం. నిర్గమకాండంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు తొలిచూరు 1 సంవత్సరం పాటు గొర్రెపిల్లని వధించి ఆ గొర్రెపిల్ల రక్తము ఎవరి గుమ్మముల మీద అయితే ఉంటుందో మరణదూత ఆ గుమ్మముల మీద నుంచి, ఆ యొక్క ఇంటి నుంచి ఇంటికి ఏ హాని చేయకుండా మరణదూత దాటి వెళుతుంది అని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాగే దేవుడు చెప్పినట్లుగానే ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఆ గొర్రెపిల్లను వధించి ఆ రక్తము వాళ్ళ గుమ్మముల మీద రాసుకున్నప్పుడు మరణదూత దాటి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కాపాడినట్లుగా ఈరోజు బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం చదువుకుంటున్నాం. ఈరోజు నీ కుటుంబం ప్రభు అయిన క్రీస్తు రక్తము చేత కప్పబడితే, ఆ రోజు మరణదూత ఎలాగైతే దాటిపోయిందో, ఏ కీడు జరగకుండా మరణదూత ఎలాగైతే దాటిపోయిందో, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ ఆస్తిపాస్తులని, నీ పేరు ప్రఖ్యాతలని ఏది కూడా తాకకుండా ప్రతి కీడు దాటిపోవాల్సిందే. ఎందుకంటే నువ్వు క్రీస్తు రక్తము అనే సంరక్షణలో ఉన్నావు. క్రీస్తు సంరక్షణలో మనం ఉన్నప్పుడు మనకి ఏ హాని జరగదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు గొర్రెపిల్ల రక్తము చేత యోబు దహనబలులు అర్పించేవాడు. కానీ నూతన నిబంధనలో మనకి ప్రభు అయిన క్రీస్తు రక్తం, అది నిష్కలంకమైన రక్తం, పవిత్రమైన రక్తం, పాపము లేని రక్తం, మన మనస్సాక్షిని శుద్ధీకరించే రక్తం అది. ఆ రక్తము చేత ఈరోజు మనం కప్పబడదాం. ఆ రక్తము చేత మన కుటుంబం, మన కుటుంబంలో పిల్లలు, మన ఆస్తిపాస్తులు యేసుక్రీస్తు రక్తంలో ముద్రించబడునుగాక. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కప్పబడతావో, నువ్వు ముద్రించబడతావో, నీకు పొంచి ఉన్న ప్రతి కీడు కూడా దాటిపోవాల్సిందే. నీ కుటుంబము యోబు కుటుంబంలాగా నిత్యము ఆశీర్వదించబడుతుంది. యోబు కుటుంబానికి ఎలా దేవుడైతే కంచె వేసి ఆ కుటుంబాన్ని కాపాడాడో, నీ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు మనము 2 విషయాలు చేయాలని చెప్పాను. ఉదయం లేవగానే ప్రార్థనలో దేవుడి సన్నిధిలోకి వెళ్దాం. మనకు కలిగిందన్నిటిని బట్టి దేవుడి కృతజ్ఞత తెలియచేద్దాం. దహన బలులు అర్పించేవాడు యోబు. మనము ప్రభు అయిన క్రీస్తు రక్తము చేత మనల్ని, మన కుటుంబాలని అందరినీ కూడా కప్పుకుందాం. అప్పుడు దేవుడు నీ కుటుంబం చుట్టూ, నా కుటుంబం చుట్టూ దేవుడు తన కంచెని వేసి మన నిత్యము కాపాడేవాడిగా ఉంటాడు. మనం దేవుని సంరక్షణలో ఉంటాం. ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తము చేత మనము కడగబడ్డాం. గొర్రెపిల్ల రక్తము చేత మనం కాపాడబడుతున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని విన్న మనం రోజు యోబులాగా మనం ప్రార్థనలోకి వద్దాం. మనము నూతన నిబంధనలో ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారా మనం కప్పబడదాం. ఈ విశ్వాసంతో మనము ఈ పాటని పాడుకుందాం. నాదీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నిరాశతో ఉన్న నాదీన
బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివి. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపన కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నిన్ను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మీ రక్తం అమూల్యమైన రక్తం ప్రభువా. నీ రక్తం ప్రభువా వెలలేనిది ప్రభువా. వెండి బంగారాలతో మమ్మల్ని కొనలేదు ప్రభువా. మీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభువా. నీకు వందనాలు. ఈరోజు ప్రభు అయిన క్రీస్తు రక్తం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, వారి ఆస్తిపాస్తులని, వారి పేరు ప్రఖ్యాతలని అన్నిటినీ కూడా కాపాడునుగాక. వాళ్ళకు పొంచి ఉన్న కీడు దాటి వెళ్ళునుగాక. యేసు నామంలో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో కలుద్దాం. దేవుడు తన స్వయ రక్తముతో, తన పరిశుద్ధ రక్తంతో మిమ్మల్ని, మీ కుటుంబాలని కాపాడునుగాక.